జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జాతీయ రాజకీయాలను కంపేర్ చేసుకున్నట్టయితే భారతదేశం అంతా మాకు శత్రువు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తుంది, వాళ్ళ అగ్రనాయకత్వం చెప్తుంది. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం తెలంగాణలో అక్రమ పొత్తులు కొనసాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఎంత దాచినా నిజాన్ని దాచలేదు. ఈ అక్రమ పొత్తులకు ప్రధాన భాగస్వామ్యం ఎవరు అంటే బండి సంజయ్. కర్త కర్మ క్రియ అన్ని బండి సంజయ్ ద్వారానే రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసి రాజకీయాలు చేసుకుంటూ రెండు జాతీయ పార్టీలకు మోసం చేసినటువంటి నాయకుడి చరిత్ర, నిజమైన చరిత్ర వీళ్ళిద్దరు. ఇవాళ బండి సంజయ్ నీతులు చెప్తా ఉన్నాడు. ఏదో దేశంలో కేసీఆర్ గారికి దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ కంపెనీ ఉంది అని. ఎందుకు నువ్వు వాళ్ళు ఏమైనా సబ్రాష్ పని చేసినావు? పోయి నువ్వు ఒక హోంశాఖ సహాయ మంత్రి ఉన్నావు కదా దేశంలో. మరి ఎక్కడో దొంగ నోట్ల ప్రెస్ కంపెనీ నడుస్తూ ఉంటే ఏం బిగుతున్నావు? తీయాలి కదా, నిజాలేందో బయటకు తీసి కేసు బుక్ చేయి ఎవడద్దంటున్నాడు. ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి మాట్లాడుతున్న మాటలకు, నీ ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారు తెలంగాణ జనాలు. ఇట్లాంటి దరిద్రుడు అయ్యారా భారతదేశంలో ఒక మంత్రిగా కొనసాగుతున్నాడు. తెలంగాణ పరువు తీయడానికే ఉన్నావు. ఇంకేం మాట్లాడుతున్నావు? అవి రెండు పార్టీలు కలిసి తమిళనాడు మీటింగ్కి పోయినాయి. ఈ రెండు పార్టీలు ఏమోలేదు. బండి సంజయ్ నీ కళ్ళు ఒకసారి ఆపరేషన్ చేయించుకో. కళ్ళకు ఆ కళ్ళకు శత్వాలు వచ్చినట్టున్నాయి. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో ఆయా పార్టీలు పోయి అక్కడ ఒక సమావేశం పెట్టుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మన తెలంగాణ కూడా ఉన్నది. నువ్వు బీజేపీ ఎంపీవి అనేది పక్కన పెడితే తెలంగాణ ప్రజల ఓట్లతోటి నువ్వు 2 సార్లు గెలిచినావు ఎంపీగా. నీకు కూడా నష్టం జరుగుతున్నది, ప్రజలకు అన్యాయం జరుగుతున్నది. వాటిపైన స్పందించి మాట్లాడు. నీకు చేతనైతే నువ్వు ఒక స్టడీ చేయి. ఇక్కడ జరుగుతున్న అన్యాయం నిజమే, మా ప్రాంతాలకు అన్యాయం జరగదని మీ ఆదిష్టాన్ని విన్నవించు. ఒక జాతీయ పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి దానికి విన్నవించుకోపోయి. కానీ ఈ రెండు పార్టీల మీద ఏదో చేసుకొని నేను పబ్బం గడుపుకుంటానంటే జనం నమ్మరు. కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టి 3 చెట్ల నీళ్ళు తాగిస్తున్న పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో అయితే, కాంగ్రెస్ పార్టీ బూట్లు నాకుతున్న పార్టీ మీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం. అది మర్చిపోయినావు నువ్వు. ఇంతకంటే క్లియర్ ఇంకేం చెప్తాం మీకు? తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది కేసీఆర్ గారి పాలనలో. అది మాట్లాడుతున్నావు దద్దమ్మ. తెలంగాణలో 15 నెలల్లో ఏకాన అభివృద్ధి జరగాలి, 1,50,000 కోట్ల అభివృద్ధి మీ దోస్తు రేవంత్ రెడ్డి చేసిన దానిపైన నువ్వు మాట్లాడతావు. భారతదేశంలోనే అగ్రభాగాన నిలబడ్డ తెలంగాణ కేసీఆర్ గారి పాలనలో అత్యధిక వృద్ధి రేటు సాధించింది. మీ నాయకుడు సొంత రాష్ట్రం గుజరాత్ కూడా సైడ్ కొట్టింది తెలంగాణ. దీనిపైన మాట్లాడు. అప్పులు కాదు, 10 ఆస్తులు పెరిగినాయి, తెలంగాణ గ్రాఫ్ పెరిగింది. కానీ మీ దోస్తు 15 నెలల 1,50,000 కోట్లు చేసిండు, ఏకాన అభివృద్ధి చేయకపోను. దానిపైన నోరెందుకు చేస్తలేవు నువ్వు? ఇది కాదా మీ అక్రమ సంబంధం? ఇది కాదా మీ దోస్తానా? రాష్ట్రం అంతా అధోగతి పాలవుతుంటే ఒక్క కాడ నిలబడి మాట్లాడతలేవు నువ్వు. ఇది కాదా నీ దోస్తానికి నిదర్శనం? ఇప్పటికైనా 2 సార్లు ఒకసారి ఎంపీగా, ఓసారి సహాయ మంత్రిగా ఉన్న నువ్వు తెలంగాణకు ఏకాన అభివృద్ధి చేసినావా, 1 రూపాయి పట్టుకొచ్చినావా? దానిపైన సమాధానం చెప్పు. నీ చేతగాని పాలనను, నీ చేతగాని అధికారాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ మీద లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని, లేకపోతే ఇంకొకటి ఏదో అవాకు చవాకులు వెళ్ళంత మాత్రాన నువ్వు నాయకుడు కాదు. ఇప్పటికే సిగ్గుపడుతుంది తెలంగాణ నీ పదాలతోటి, నువ్వు మాట్లాడుతున్న భాషలతోటి. ఇకనైనా సిగ్గు తెచ్చుకో. కేసీఆర్ గారికి ఈ కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఉంది, నువ్వే మిక్కుతున్నావు. ఆ కంపెనీలని బయట తీయి కదా, తీసి దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా కేసు బుక్ చేయి. నువ్వు ఓపెన్గా చెప్తున్నావు కదా, రేవంత్ రెడ్డి మేము కలిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం. ఇది మీ అక్రమ పొత్తు. దీనిపైన స్పందించి మాట్లాడు బండి సంజయ్. ఇప్పటికైనా నీతి తెచ్చుకొని, నీతి జాతి మరిచినట్టు కాదు, నీతిగా మాట్లాడు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.